ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 1000 రూపాయల నోటును నిషేధించాలని ఆయన పదే పదే చెబుతున్నారు. ఆయనకు తెలుసును, ఈయన గారు చెబితేనో ఇంకొకరు చెబితేనో 1000 రూపాయల నోటును మాఫీ చేయరు అనేటువంటి విషయం. కానీ ఆయన తన సచ్ఛీలత అంతది ఇంతది అని చెప్పుకోవటానికి ఎటు తిరిగి మాఫీ చేయనటువంటి ఆ 1000 రూపాయల నోటును మాఫీ చేయాలా, దానికి ప్రధానమంత్రికి ఈయన లేఖ రాస్తాడట. ఆయన కార్యాలయంలో పెట్టబోయేటువంటి 2వ సంతకమట. చంద్రబాబు గారి దగ్గర ఉన్నటువంటి 1000 రూపాయల నోట్ల కట్టల్ని కాలిస్తే 1 మెగావాట్ విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అన్ని కోట్ల కట్టలు చంద్రబాబు గారి దగ్గర మూలుగుతున్నాయి. చంద్రబాబు గారి అవినీతి ఎంతుందిరా అంటే, ఆయన అవినీతి వామనావతారుడుగా మారినాడు. ఇంటింతై ఒటుడంతై అని ఆ రోజున బలిచక్రవర్తి దగ్గర ఏ రకంగా అయితే వామనుడు పెరిగినాడో, ఈ రోజున చంద్రబాబు గారి అవినీతి ఆ వామనుడు కూడా సిగ్గుపడేటువంటి విధంగా అంతకంటే నభో వీధిపైనంతై మొత్తం విశ్వమంతా కూడా చంద్రబాబు గారంత అవినీతి పరుడు మరొంకొక్కడు లేడు అనని ముద్రపడినటువంటి వ్యక్తి. చంద్రబాబు గారి అవినీతికి 1000 రూపాయల నోటు సరిపోదు. కనీసం అంటే 1,00,000 రూపాయల నోట్లు ముద్రిస్తే తప్ప ఈయనకు తృప్తిగా ఉండదని మోడీ గారికి ఆ రకంగా పరోక్ష సంకేతం ఇస్తున్నాడు ఆయన. నాకు 1,00,000 రూపాయల నోట్లు వెంటనే ముద్రించి విడుదల చేయండి అని. పోలవరంలో పారేటువంటి నీళ్ల కంటే, చెరువుల్లో అలుగులు పారటాన్ని కంటే, గోదావరికి కృష్ణకు వరదలు వచ్చేదానికంటే, సముద్రపు చెలియల కట్ట తెగేదానికంటే చంద్రబాబు యొక్క అవినీతి వరద ఏరులు కాదు సుమా, జలపాతాల్లాగా మారిపోయింది. ఈయన గారు నీతిని గురించి ఎన్నికల్లోనంట 500 రూపాయలు 1000 రూపాయలు ప్రత్యర్థులు ఇస్తున్నారట. ఈయన గారు ఇయ్యలేకపోతున్నారట. ఆ ఎమ్మెల్యేల క్లాసులు బీకుతున్నారట. అసలు చంద్రబాబు గారు ఆయన ఎమ్మెల్యేలు చేస్తున్నంత అవినీతి ఈ దేశంలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు, ఏ శాసనసభ్యుడు చేయటంలే. చంద్రబాబు గారి అవినీతి రోజుకు తక్కువంటే 100 కోట్ల రూపాయలకు ఏమాత్రము కూడా తీసిపోవటంలే. ఆ నోట్ల కట్టలన్నీ కూడా ఏం చేయాలో దిక్కుతోచక ఒకవైపున సింగపూర్కు, మరోవైపున స్విట్జర్లాండ్కు తరలించి ఆ రూపాయలన్నింటినీ కూడా ఆ స్విట్జర్లాండ్ లో దాచి వేరు రూపేణా మారుస్తున్నాడు. కనుక ఈ నోట్లను మాఫీ చేయాలంటున్నాడు. అయినా కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి ఈ 1000 రూపాయల నోట్ల కట్టలను చంద్రబాబు గారు రోడ్డులోకి తీసుకొని వచ్చి కాలిస్తే కనీసం అంటే 1 మెగావాట్ విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఇది చంద్రబాబు గారి అవినీతి. ఈయన నీతి సూత్రాలు మాట్లాడుతున్నారంటే, దెయ్యాలు వేదాలు వల్లించటం కూడా చాలా కష్టం. కానీ ఈయన అంత సులువుగా ఈ అబద్ధపు వేదాలను పలుకుతూ, ఈ అవినీతిపరుడు, ఇంత అవినీతిపరుడు ఇన్ని రకాలుగా నీతిని గురించి మాట్లాడితే మొత్తం ప్రజలందరూ కూడా ఓహో, అవినీతి అన్నది తప్ప ప్రపంచంలో మరొక్కటి లేదు, మనం నిరంతరం అవినీతి చేస్తూ చంద్రబాబు గారిలాగా మాటలు మాట్లాడుతూనే ఉండాలి అనేటువంటి ఆదర్శనీయమైనటువంటి పాఠాలు బోధిస్తున్న చంద్రబాబు, నిన్ను 12 సంవత్సరాల క్రితమే tehalka.com వాళ్ళు ఈ దేశంలోనే అత్యంత అవినీతికర చక్రవర్తి నువ్వు అని తేల్చినారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ భారతదేశంలోనే అత్యంత అవినీతికర ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ప్రథమ స్థానం
తెలుగుదేశం పార్టీ పరిపాలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు పేర్కొన్నారు. గతంలో తమిళనాడునే తలదన్ని అవినీతి సామ్రాట్టుగా, చక్రవర్తిగా, రారాజుగా మారిపోయినటువంటి చంద్రబాబు గారు నీతి మాటలు మాట్లాడుతుంటే మొత్తం అందరూ కూడా ఇప్పటి వరకు ఈ దేశంలో వచ్చినటువంటి దేశం కోసమని త్యాగాలు చేసినటువంటి వాళ్ళు, దేశం కోసమని పోరాటాలు చేసి తమ జీవితాలనంతా కూడా అర్పించినటువంటి వాళ్ళందరి ఆత్మలు సిగ్గుతో, లజ్జతో వణికి చచ్చిపోతాయి. ఇలాంటి వ్యక్తి వారసత్వాన్న మనం ఈ దేశానికి కల్పించింది. ఇంతటి దుర్మార్గుడు, అవినీతిపరుడు ఇంత అవినీతి చేస్తూ నీతి వాక్యాలు మాట్లాడగలుగుతున్నాడు అంటే భావి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఉండబోతుందో, ఏమైపోతుందోనని వాళ్ళ ఆత్మలన్నీ కూడా కుమిలి కునారిల్లిపోతున్నాయి. ఇలాంటి అవినీతి చక్రవర్తి ఈయన గారట మొన్న ఎవరో 10,000 కోట్ల రూపాయలు ఒక్కరే పట్టుకున్నారు, ఒక్కరిదే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, అది ఎవరిదో అందరికీ తెలిసింది అని అన్నాడు. ఖచ్చితంగా ఇది లోకేష్ బాబుది అయి ఉంటుంది తప్ప ఇంకొకరిది అయి ఉండదు. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకే నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే మొట్టమొదట ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు రైడ్ చేయవలసినది చంద్రబాబు గారి గృహం మీద, ఆయన తాబేదారుల మీద దాడి చేస్తే నాయన 10,000 కోట్ల రూపాయలు కాదు, 10 లక్షల కోట్ల రూపాయలు, 1000 రూపాయలవి, 500 రూపాయలవి దొరుకుతాయి. తండ్రులారా, వెంటనే వీరి అనునాయుల ఇళ్ల మీద ఇన్కమ్ ట్యాక్సులు రైడ్లు చేయండి. కావలసినంత పుష్కలంగా మీరు కోరుకున్నంత, కోరినంత ఈ దేశంలో ప్రింట్ అయినటువంటి డబ్బుల్లో సగానికి పైగా ఒక చంద్రబాబు గారికి సంబంధించినటువంటి వాళ్ళ ఇండ్లల్లోనే దొరుకుతాయి. దయచేసి ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నా. 500, 1000 రూపాయల నోట్లే కదండి, 50 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి అక్కడ స్టీఫెన్ దగ్గర ఇచ్చి దొరికిపోయింది. అది మచ్చుకండి. ఏనుగు మంచి గజం ఎంత ఉంటుందో అందులో ఒక చీమంతా వీళ్ళు సంపాదించింది రేవంత్ రెడ్డి పట్టుకొని పోయినాడు ఆడికి. అలా చంద్రబాబు పాపం విశ్వవ్యాప్తమైంది, విశ్వాంతరాళమంతా నిండిపోయింది. ఈ అవినీతి పరుడు నీతిని గురించి మాట్లాడడం అంటే మొత్తం సమాజమంతా కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. చంద్రబాబు గారు దయచేసి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడి, ఇప్పుడు ఒక నూతన తరం వస్తోంది, ఆ నూతన తరం మీ మాటలిని అవినీతి తప్ప ఇంకేమీ చేసినా ప్రయోజనం లేదు అనేటువంటి కొత్త భాష్యాలు చెబుతున్నటువంటి మిమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకుంటే ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనమైపోతుంది. ఇలాంటి అవినీతి పరుడు మీద అభ్యుదయవాదులు, సమాజ శ్రేయస్సు కోరేవాళ్ళు, సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వాళ్ళు, సమాజ క్షేమం కోరేటువంటి వాళ్ళు, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్నటువంటి చిత్తశుద్ధితో పనిచేసేటువంటి మొత్తం సామాజిక నీతివంతులందరూ కూడా ఒక్కటే చంద్రబాబు గారి